హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చేయడేస్ అందరూ ఎలా ఉన్నాను? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మండే రోజున మార్నింగ్ అండి. సో హోలీ కదా, సో ఇంకా పిల్లలకి హాలిడే, ఇంకేం చేస్తాం, ఇంకా హ్యాపీగా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. మా లూసి రూబీకి అయితే ఇడ్లీ పెట్టేశానండి. సో ఇంకా మేమైతే సేమియా ఉప్మా చేసుకుని ఈ మధ్యన ఇంకా డైలీ ఇడ్లీ, దోశ, బజ్జీ తిని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రిపేర్ చేద్దాము, ఇంక ఇంట్లోనే కదా సింపుల్గా ప్రిపేర్ చేసేద్దాం అనేసి సేమియా ఉప్మా చేశాను అనమాట. వేడివేడిగా తినేసి అప్పటికప్పుడు చేశాను. సో మనకి ఉప్మాలు ఏంటంటే వేడివేడిగానే తినాలి, చల్లారితే తినాలనిపించదు, ఇంట్రెస్ట్ ఉండదనమాట. సో మా వాళ్ళ టేబుల్ మీద కూర్చోగానే వెంటనే వేడిగా చేసుకుని తినేసాము. అసలు ఒక్కరోజు ఉప్మా చేస్తే రోజు ఉప్మా ఫేస్లా పెడతారండి, ఏదో డైలీ చేసేసినట్టు పెడతారు ఉప్మా ఫేసులు. సో యాక్చువల్గా నేనైతే ఉప్మా తింటాను కానీ ఇడ్లీ తినడానికైతే ఇడ్లీ ఫేసే పెడతానులేండి. సో ఈ లోపు ఏంటంటే కొన్ని గ్రాసరీస్ కావాలంటే సో వచ్చాను అనమాట. సో గ్రాసరీస్ కోసం కొంచెం డిస్కషన్ అనమాట మార్నింగ్. సో ఇంకా ఉప్మా అయితే వేడివేడిగా చేద్దామనేసి సో ఇంకా మా వాళ్ళు ఏదో హోటల్లో కారు కూడా తెచ్చుకున్నారులేండి. సో అది ఉప్మా కలిపి తిందామని ఫిక్స్ అయ్యాము. ఇంకా వీళ్ళకి చూసుకుంటూ కూడా సో ఇంకా లంచ్ కోసం డిస్కషన్ చేసుకుంటాం అనమాట. వాళ్ళు ఏదైనా తింటేనే కదా సో నాకు చేయాలనిపిస్తుంది, అది వద్దు ఇది వద్దు అంటే మాత్రం బోర్ కొడుతుంది అనమాట. కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ ప్యాకెట్ తీసుకొచ్చుకోవాలండి. కల్లుప్పు యూజ్ చేస్తుంటే ఇబ్బంది అనిపిస్తుంది. సో కొంచెమే చేస్తున్నాను అనమాట వేడిగా తినడానికి. సో ఇది ఇంకా ఏంటి సింక్లో కూడా గిన్నెలు బాగానే అయిపోయాయండి, ఇవి వాష్ చేసుకోవాలి ముందైతే తినేసిన తర్వాత. సో ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ ఇంకా తీయలేదు, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అసలు ఆ థాటే లేదనమాట. సో ఇప్పుడైతే నేను వ్లాగ్ అయితే మార్నింగ్ ఎప్పుడో కొంచెం తీసాను అంతే అండి, ఇంకేం తీయలేదు. ఇప్పుడు టీ పెట్టుకుందామని కూడా నేను మర్చిపోయాను అనమాట. ఎందుకంటే సో ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో ఒక్క వీడియో పెట్టగలిగాను ఈరోజు. సో షార్ట్ వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో అవన్నీ పెడుతున్నాను అలా కష్టపడి. ఇప్పుడు కూడా తీద్దాం ఆ వ్లాగ్ అనుకునేటప్పటికి స్టోరేజ్ ఫుల్, మళ్ళీ అవన్నీ పెట్టుకుని అన్నీ డిలీట్ చేసుకున్నాను అనమాట. సో అలా అవుతుంది. ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసి ఘోరంగా తయారైంది. నా ఫేస్ మీద కానీ హెల్త్ మీద కానీ ఏమీ కేర్ తీసుకోవట్లేదు. సో వండేమా, పిల్లలకి పెట్టేమా, సో ఈ వీడియోస్ చేసుకున్నామా, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు, బట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి, చెయ్యాలి. సో ఇప్పుడేం కాదండి, 3 o'clockకి సో చిన్న పేరెంటానికి అయితే వెళ్ళాం. అక్కడ ఇచ్చిన మెచ్యూర్ అయిన అమ్మాయి అన్నమాట బాక్సు. సో ఇప్పుడు ఇవేమో స్వీట్ రైస్, ఇవి కడిగేసి అరటిపండు తిందామన్నా బద్ధకంగా ఉందన్నమాట. సో ఏంటంటే ఒక పక్క పని పెట్టానంటే ఆ పని అయిపోతూ ఉండాలి. తిందాము, టీ పెట్టుకుందాం కదా, కనీసం గిన్నెలు అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి అయితే గ్రైండ్ చేసి పెట్టేశాను. ఈవినింగ్ ఇడ్లీ వేసేద్దాం, పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాను. స్టవ్ అయితే ఘోరంగా ఉందండి. నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది, అసలు ఘోరాతి ఘోరం. ఇవన్నీ క్లీన్ చేయాలి. సో అలాగే ఉల్లిపాయలు అవి తీసుకొచ్చారు పిల్లలు అయితేనే, ఇవి కూడా వేయాలి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొచ్చారు కదా గ్రాసరీస్, ఇంకా కొన్ని అవన్నీ కూడా సర్దుతున్నాను అనమాట. అల్లం, పచ్చిమిర్చిని. సో ఆనియన్స్ని అయితే పైన వేసుకుంటాను, ఫస్ట్ అయితే కిందవి ఫినిష్ చేయాలి. సో తర్వాత అయితే కొన్ని పచ్చిమిర్చి, అల్లం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానులేండి, పైన ఉంచలేదు. అర కేజీ ఆలు 3 వచ్చాయండి. సో ఇవన్నీ సర్దుకోవాలి. ఈలోపు మా వాళ్ళు ఈరోజు మండే కదండి, హోలీ కదా, సెలవు, కింద నుంచి అరుస్తున్నారు. చూడాలి, ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చూసుకోవడానికే నాకు టైం సరిపోతుంది. సో లాగైతే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోతుంది.
ఇప్పుడైతే పేపర్ వేసుకొని ఆనియన్స్ సర్దుతున్నాను అనమాట. ఇప్పుడంతా సర్దుడు కార్యక్రమం. సో బయటకైతే వెళ్ళి వచ్చిన తర్వాత ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ డేకి సో అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. సో సండే మండే కూడా ఫుల్ వర్క్ ఉండింది. సో మార్నింగ్ నుంచి కూడా సో ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ అది కూడా కుదరలేదనమాట. సో ఈవినింగ్ టైంలో చూడాలి. ఇప్పటి వరకు కూడా ఇప్పటికి ఇంకా 4:30 అయిపోతుంది టైం. ఇవన్నీ సర్దేసి కొంచెం టీ తాగేసిన తర్వాత ఇంకా పనులు చేయాలన్నమాట ఉన్నవి. సో ఇంకా యాజ్ యూజువల్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ ఇలా కంటిన్యూ పనులే ఉంటాయి. సో మధ్యలో నా పనులు నేను చేసుకుంటూ ఇవి కవర్ చేసుకుంటూ వస్తానన్నమాట. ఒకే పని మీద స్టిక్ అయిపోతే అవ్వట్లేదు. సో 1 by 1 చేసుకుంటూ ఉంటాను. సో ఒకరోజు ఒక పని పెట్టుకున్నానంటే ఆ ఒక్క పనే చేయడం పెద్దగా. సో ఒకరోజు పిండి గ్రైండ్ చేసుకోవడం, ఒకరోజు ఏవి సర్దుకోవడం అలా అవుతుందన్నమాట. అన్ని పనులు ఒకే రోజు పెట్టుకుంటే బర్డెన్ అయిపోతుంది కదా, అందుకోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ అనమాట. సో ఇంకేంటంటే ఆనియన్స్ పెట్టేశాను కదా, ఇంక ఫ్రిడ్జ్ డోర్ తీసి అవి పెడుతున్నాను. సో ఇందులో కొన్ని పాడైనవి ఉన్నాయి. సో బెండకాయలు అవిను. సో సాంబార్ పెట్టినప్పుడు యూజ్ అవుతే ఉంచుతాను, లేదంటే పాడేద్దాం అన్నట్టుగా ఇంకొక సైడ్కే వేసాను. సో ఫ్రిడ్జ్ తీసుకుని ఒక 10 days 15 days కావట్లేదండి. మా పిల్లలు అయితే బీభత్సంగా వాడుతున్నారనమాట. సో డోర్ యాక్చువల్గా నేను వంట చేసేటప్పుడు ఒక 2 మ్యాక్సిమం అయితే రోజంతటిలో ఒక 4-5 times తీస్తానేమో అంతే. ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ యూజ్ చేయను. పాలేమి నేను అందులో మార్నింగ్ పెడితే ఈవినింగ్ తీసుకుంటాను అంతే. సో బట్ మా చిన్నోడు పెద్దోడు కాదు, ఒకసారి ఫ్రిడ్జ్ డోర్ తీస్తూనే ఉంటున్నారు. అందులో ఏం పెట్టేది లేదు, పాడలేదు, అలా ఉంటుందన్నమాట. ఇంకా కొత్తదే కదా అని క్లీన్ చేయాలి. సో ఒక 10 days ఆగి చేస్తానులేండి. సో అప్పుడే ఎందుకులే అనేసి ఇంకా ఏమైనా మరీ పాడైనవి ఉంటే పాడేసి క్లీన్ చేద్దాం. మిగతావి సర్దేస్తున్నాను. అంటే పచ్చిమిర్చిని పైన ముచ్చుకులు తీసేసి వేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఒక కవర్లోనో బాక్స్లోనో పెట్టాలి, కానీ అలా పెట్టలేదు, అలానే వేసేసాను. ఆ బొట్లో వేసాను అనమాట. సో ఇంకా అలా సర్దుతున్నాను అనమాట. ఇప్పుడు ఇవి సర్దేసేసి టీ పెట్టుకుందామనేసి కానీ ఇవి సర్దడానికి నాకు 1/2 hour పైనే పట్టిందనమాట. సో ఇంకా అలా కూర్చునిపోయాను. అందుకే లేదంటే నించుని ఫటఫటమని సర్దిద్దును. సో కొన్ని పనులు మనకి ఫటాఫట అవ్వవు కదా. సో కొంచెం ఇంకా అలాగే కూర్చునిపోయి సర్దుకున్నాను అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ మా వాళ్ళు సో ఐస్ క్రీమ్ ఏదో చేసినప్పుడు అది కరిగిపోయి కింద వరకు దిగిపోయినట్టుందండి. నేను చూసుకోలేదు. సో అది నాకు చిరాగ్గా అనిపించింది. ఇంకా క్లాత్తో తుడిచాను అనమాట. అప్పుడు అనిపించింది మొత్తం అన్నీ తీసి తుడిసేద్దామా అనేసి. బట్ ఇంకా నేను తుడవలేదు, ఎందుకంటే కొత్తగానే ఉంది కదా, మొన్నేగా తీసుకొచ్చాం, అప్పుడే ఎందుకు క్లీన్ చేయడం అనేసి ఇంకా నేనైతే వదిలేసాను అనమాట. సో ఇంకా ఇలా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టీ పెట్టుకుందాము. సో ఇంకా అవి సర్దేసిన తర్వాత కిచెన్ క్లీనింగ్కి అయితే వెళ్తానండి. సో బయట ఆరబెట్టిన గిన్నెలన్నీ కూడా సర్దుకుంటాను. సో ఈరోజైతే మ్యాక్సిమం అన్ని సర్దుడు కార్యక్రమంలోనే ఉన్నానన్నమాట. ఇవన్నీ బయటికి తీసుకెళ్ళి కడగాలి. సింక్ నుండా పేర్చేసాను గిన్నెలు ఇవన్నీ కూడాను. అవే తీస్తున్నాను అనమాట. బయటకు తీసుకెళ్ళి వాష్ చేసుకోవాలి. పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేశానులేండి. స్నాక్స్ పెట్టేస్తే ఇంకా నా జోలికి రారు, వాళ్ళు కొట్టుకుంటారని ఉంటే అరుస్తూ ఉండాలి. సో ఇంకా బయట ఆఫ్టర్నూన్ క్లీన్ చేసినవి కూడా అలానే ఉన్నాయి. సో ఇవి క్లీన్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత తీసుకొస్తానన్నమాట. సో ఇలా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా పనులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. హాయ్ అండి, ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. 10 minutes తక్కువ అండి. ఫ్రెష్ అయిపోయాను. అసలు మార్నింగ్ నుంచి టిఫిను, లంచ్, స్నాక్స్, డిన్నరు ఇంక ఇదే సరిపోయింది. ఇంకా డిన్నర్కి వచ్చేసి కుడుం పెట్టేసాను, ఈజీగా అయిపోతుందని చట్నీ కూడా చేస్తానులేండి. ఇంకా నాకు ఓపిక లేదు, కాలు విపరీతంగా నొప్పి వస్తున్నాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.